హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. So question number 1, p star q equal to p plus q whole square into q plus 2 అయితే 5 star 4 equal to ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ని p star q అని ఇచ్చాడు మనకి, ఇక్కడ 5 star 4 అని చెప్పి అడుగుతున్నాడు. సో p star q రూపంలో ఉంటే దాని డెఫినేషన్ నిర్వచనం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనం p ప్లేస్లో 5 q ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కంప్లీట్ ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. సో 5 star 4 ఈక్వల్ టు ఫస్ట్ p ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ q ప్లస్ 2 అంటే 4 ప్లస్ 2, 5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ 7 స్క్వేర్ 49 ఇంటూ 4 ప్లస్ 2 6 ఇంటూ 9 54, 6 ఇంటూ 4 24 ప్లస్ 5 29, 294 ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. 294 ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం అడుగుతున్న విధంగా అంటే అక్కడ ఇచ్చిన నిర్వచనం ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇటువంటి మోడల్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 39 మంది విద్యార్థులున్న ఒక తరగతి సగటు వయసు 15 సంవత్సరాలు మరియు టీచర్ వయసు కూడా వారికి కలిపితే సగటు 3 సంవత్సరాలు 3 నెలలు పెరుగుతుంది. అయితే టీచర్ వయసు ఎంత? సో ఇక్కడ యావరేజెస్ పైన క్వశ్చన్ అండి, సగటు సరాసరి అంటాం, దానిపైన క్వశ్చన్ ఇచ్చాడు. సో ఏ విధంగా ఉందంటే మొత్తం 39 మంది ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో పిల్లలు, వాళ్ళ వయసు ఎంత? సగటు వయసు 15 సంవత్సరాలు. సో మొత్తం వయసు ఎంత? 39 ఇంటూ 15. ఏ విధంగా వస్తుంది? ఇది సగటు, ఇది సంఖ్య. సో మనకి మొత్తం ఈక్వల్ టు సగటు ఇంటూ సంఖ్య. సో 39 ఇంటూ 15 వచ్చేసింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 9 5 45, 15 ప్లస్ 4 19, 39, 5 18, 585 రావడం జరిగింది. సో 585 ఇది ఇనిషియల్గా ఉన్న వయసు మొత్తం పిల్లలది. సో దీనికి టీచర్ వయసు కలిపితే, సో టీచర్ వయసు మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. 585 ప్లస్ ఎక్స్ కలిపితే యావరేజ్ అనేది సగటు అనేది 3 నెలలు పెరుగుతుంది. సో సగటు 3 నెలలు పెరిగిందంటే సగటు ఎంత ఉంది? ఫస్ట్ మనకి 15 సంవత్సరాలు ఉంది. 15 సంవత్సరాలు కాస్త ఏమైంది? 3 నెలలు పెరిగింది. 3 నెలలు పెరిగిందంటే 3 నెలలు బై 12 నెలలు. ఒక సంవత్సరంలో 3 నెలలు బై 12 నెలలు. ఇప్పుడు మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నట్టు? మొత్తం 39 మంది పిల్లలు, ఒక టీచర్, మొత్తం 40 మంది ఉన్నారు. అంటే న్యూ యావరేజ్, కొత్త సగటు ఈక్వల్ టు ఆల్రెడీ ఉన్న మొత్తం ప్లస్ టీచర్ వయసు, దాంతోపాటు మొత్తం 40 మంది పిల్లలు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో మనం 585 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. 15 4 60 ప్లస్ 1 61/4, క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 40. సో 4 ఎక్కం 4 పాదులో 610 వస్తుంది. 610 ఈ ప్లస్ ఇట్ వస్తే మైనస్ 585. సో ఇవి 15, ఇవి 20, ఇవి 15, ఇవి 10, మొత్తం 25 సంవత్సరాలు. సో తీసేస్తే మనకి టీచర్ వయసు అనేది 25 సంవత్సరాలు రావడం జరుగుతుంది. సో ఎటువంటి క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చదివేసి 39 మంది విద్యార్థులు, సగటు వయసు 15 సంవత్సరాలు, మొత్తం వయసు ఎంత? 585 సంవత్సరాలు. వీరికి టీచర్ వయసు యాడ్ అయింది అంటే 585 ప్లస్ ఎక్స్, ఆమె తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్త యావరేజ్ ఏమైంది? 585 బై ఎక్స్, 585 ప్లస్ ఎక్స్ బై 40 ఈక్వల్ టు ఎంత పెరిగింది? 1/3 ఇయర్ పెరిగింది. 1/4 ఇయర్ పెరిగింది. అంటే 3 నెలలు అంటే 1/4 సంవత్సరం. 3/12 నెలలు తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నెలల్లో ఇచ్చాడు, సంవత్సరాలు కాదు. 3 నెలలు ఇచ్చినప్పుడు 3 నెలలు ఒక సంవత్సరం అంటే 3/12 సంవత్సరాలు. సో 1/4 సంవత్సరం. ఇది కలిపినప్పుడు 15 1/4 అవుతుంది. 15 1/4 అంటే 61/4గా తీసుకొని సింప్లిఫై చేస్తే టీచర్ వయసు 25 సంవత్సరాలు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో 35% మంది విద్యార్థులు హిందీలోను, 45% మంది విద్యార్థులు ఇంగ్లీష్లోనూ ఫెయిల్ అయ్యారు. 20% మంది రెండింటిలో ఫెయిల్ అయ్యారు. అయితే 2 సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళ శాతం అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన డేటా మొత్తం హిందీలో ఫెయిల్ అయ్యారు,
ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, రెండిట్లలో ఫెయిల్ అయ్యారని ఇచ్చారు. కానీ మనకు అడుగుతుంది పాస్ అయిన వాళ్ళ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ ఏ యూనియన్ బి ఫార్ములా ఉపయోగపడుతుంది. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది సమితిలో సంబంధాల క్వశ్చన్ కాబట్టి డిఎస్ఏలో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇక్కడ 35 ప్లస్ 45 మైనస్ 20%. సో 45 ప్లస్ 35 70, 80 మైనస్ 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 60% వచ్చింది. ఈ 60% ఏంటంటే ఏ యూనియన్ బి అంటే రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనకు అడుగుతుంది రెండు సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళంటే దీనికి కాంప్లిమెంట్ ఫంక్షన్ తీసుకోవాలి. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి మనకు వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి డాష్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. 1 అని చెప్పొద్దు, ఇది మ్యూ అంటాం. విశ్వసమితి అంటే శాతానికి సంబంధించింది కాబట్టి 100 తీసుకుంటాం. 100 మైనస్ 60 ఈక్వల్ టు 40% కావాల్సిన ఆన్సర్. సో 40% అనేది ఆన్సర్. సో 40% ఆప్షన్ నెంబర్ 1. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే చూసి కూడా చెప్పొచ్చు. 35 ప్లస్ 45 80 మైనస్ 20 60. కానీ ఆన్సర్ ఏమవుతుంది 40 అవుతుంది. ఎందుకంటే మనకి ఫెయిల్ అయిన వాళ్ళ డేటా ఇచ్చాడు, పాస్ అయిన దాని గురించి అడుగుతుంది కాబట్టి దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ యూనియన్ బి ఫార్ములా రాసినప్పుడు 45 ప్లస్ 35 చేస్తే 80 మైనస్ 20 చేస్తే 60. 60ని కాంప్లిమెంట్ ఫంక్షన్ తీసుకుంటే 40 అవుతుంది. ఎందుకంటే శాతం కాబట్టి 100లకి తీసేయాలి. సో మనకి ఆన్సర్ 40%. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తనిఖీ ఆఫీసర్ 0.616% యంత్రాల లోపం కలవిగా నిరాకరిస్తే 4 యంత్రాలను నిరాకరించినట్టు. అయితే అతడు ఎన్ని యంత్రాలను పరిశీలించాడు? అంటే ఒక ఆఫీసర్ ఏం చేస్తాడంటే 0.16 యంత్రాలను లోపాలుగా గుర్తించాడు. అట్లా గుర్తించేసి 4 యంత్రాలను పక్కకు పెట్టాడు. అయితే మొత్తం ఎన్ని యంత్రాలను పరీక్షించాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ పర్సెంటేజ్ అని ఇచ్చాడు. ఇది నెంబర్ కూడా దానికి సంబంధించిన పర్సెంటేజ్. ఎందుకంటే ఇది లోపం కలవే, వీటిని నిరాకరించడం అంటే లోపం ఉన్న వాటిని పక్కకు పెడతాం. కాబట్టి 0.16 ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. సో మొత్తం అంటే 100 ఈక్వల్ టు ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే మొత్తం ఆన్సర్ అయిపోతుంది మనకి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 0.16 ఇంటూ 4/100. 4 1 జా 425 జా. సో ఇక్కడ పైన తీసేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ 4 ఇంటూ 100/0.16. ఈ పైన తీసేస్తే పైన 100 ఉంటుంది. 4 ఎక్కం 4 16, 4 ఎక్కం 4 25, 25 ఇంటూ 100 ఈక్వల్ టు 2500. సో ఆన్సర్ అంటే ఆప్షన్ నెంబర్ 4 2500 అని చెప్పేసి చేసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సైకిల్ ప్రకటన వేల 5600 మరియు అమ్మకపు వేల 4900. అయితే తగ్గింపు శాతం కనుక్కోనండి. సో ప్రకటించిన వేల అంటే దానిపైన మార్క్డ్ ప్రైస్ అంటాం. అంటే మార్క్ చేసిన ప్రైస్ అంటే దానిపైన ముద్రించిన వేల, ప్రకటించిన వేల, మార్క్డ్ ప్రైస్ ఇవన్నీ కూడా ప్రకటన వేలకు సంబంధించినవి. ప్రకటన వేల 5600. అదేవిధంగా అమ్మకపు వేల 4900. అంటే అమ్మినప్పుడేమో 49 అమ్మిండు, దానిపైన అఫ్కోర్స్ మనం ఏం కొన్నా సరే దాని మీద ఉన్న రేటు కంటే తక్కువ అమ్ముతారు కాబట్టి దాని మీద ముద్రించిందేమో 5600, అమ్మిందేమో 4900. అంటే మనకి తగ్గింపు ఎంత ఇచ్చాడు? 700 రూపాయలు ఇచ్చాడు. కానీ మనకి తగ్గింపు శాతం అడిగాడు. రూపాయల్లో చెప్పాలంటే 700 రూపాయలు తగ్గించాడు. ఎందుకంటే 5600 మైనస్ 4900 చేస్తే మనకి 700 రూపాయలు వస్తుంది. ఈ 700 రూపాయలు బార్గెనింగ్ చేస్తే తగ్గించిన ధర. కానీ తగ్గించిన ధరని శాతాలలో చెప్పాలి. సో శాతాలలో చెప్పాలంటే ముందుగా ప్రకటించిన వేల ఎంత ఉందో దానిలో పరిగణన తీసుకోవాలి. ఈ 4900 కాదు, అమ్మిన వేలని కాకుండా ప్రకటించిన వేలకే మనం కన్సిడర్ చేయాలి. సో ప్రకటించిన వేలలో 700 రూపాయలు ఎంత శాతం అంటే 700/5600. ఇది ఇంపార్టెంట్ అండి. మనం అమ్మకం ధరలో చూస్తే వేరే ఆన్సర్ వస్తుంది, అది కూడా ఆప్షన్లో ఉంటుంది. కానీ అది మనం చేయకూడదు. 7 ఎక్కం 756, 8 ఎక్కం అంటే 100/8 అంటే 12 ఉండాలి. సింపుల్గా మనకి కొన్ని నోటెడ్ ఉండాలి. ఎట్లా అంటే 100/4 25, 100/8 అంటే 25లో సగం 12.5, 100/2 50, 100/4 25, అదేవిధంగా 100/8 12.5, 100/16 6.25, 6.25. ఈ విషయాలు కొంచెం నేర్చుకుంటే మనకు ఉపయోగం. అంటే 100/16 వచ్చినప్పుడు 6 1/4 అంటాం. దాన్ని మనం 6 1/4% అని చెప్పి అంటాం. అట్లా కూడా మనకు పర్సెంటేజ్లు ఉంటాయి. సో అటువంటి వాటికి సింప్లిఫికేషన్ అంటే ప్రాబ్లం చేయడం ద్వారా టైం తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోవడం ద్వారా షార్ట్కట్లో తొందరగా అయిపోతుంది. సో ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవడం ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. రోజుకు 8 గంటల వంతున పని చేస్తూ 24 మంది ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు.
రోజుకు 9 గంటల వంతున పని చేస్తూ 20 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో ఇక్కడ ఒక్క ఫార్ములా ఉపయోగపడుతుందండి. టైమ్ అండ్ వర్క్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్కి చేయొచ్చు అది. అంటే ఈ విధంగా అడిగే ప్రతి ప్రాబ్లమ్ని కూడా చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటంటే M1 D1 H1 బై W1 ఈక్వల్ టు M2 D2 H2 బై W2. అంటే ఇక్కడ మొదటి కేసులో ఎంతమంది ఎన్ని రోజులు, రోజుకి ఎన్ని గంటలు, ఎంత పని అయిపోయింది. రెండవ కేసులో ఎంతమంది ఎన్ని రోజులు, రోజుకి ఎన్ని గంటలు, ఎంత వర్క్ అయిపోయింది అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి అన్నీ కూడా అవసరం లేదు. ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే గంటలు ఇచ్చాడు. 8 గంటలు అంటే హెచ్ ఇచ్చాడు. 24 మంది ఇచ్చాడు. సో మనకి రోజుకు అని చెప్పాడు కాబట్టి రోజులో మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు D1 అవసరం లేదు. సో 15 రోజులు D1 కూడా ఇచ్చాడు. సో M1 24 D1 15 ఇంటూ H1 8 బై ఒక పనిని అంటే బై ఒకటి తీసుకుంటున్నాను. M2 20 మంది అని చెప్పాడు. M2 అంటే 20 మంది రోజుకు 9 గంటల్లో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ఆ రోజుల సంఖ్య నేను X అనుకుంటున్నాను. అంటే D2 ఈక్వల్ టు X అనుకుంటున్నాను. అదే పని కాబట్టి మళ్ళీ మనం దాన్ని ఒకటే అనుకోవచ్చు. ఆ పనికి రెండింతల పని అంటే అక్కడ 2 తీసుకుంటాం. పనిలో 3/4 వంతు అంటే అక్కడ 3/4 వంతు తీసుకుంటాం. సో అక్కడ మనకి అదే పని ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఒకటే తీసుకుంటాం. ఇక్కడ X వాల్యూ వస్తే సరిపోతుంది మనకి ఆన్సర్. సో ఇక్కడ దానికోసం 3 ముళ్ళ 9, 3 5ల 15, 3 ఎక్కం 3 8ల, 5 ఎక్కం 5 4ల, 4 ఎక్కం 4 2ల, 8 2 16 రోజు. సో సింప్లిఫికేషన్ రాస్తే సరిపోతుంది. అంటే క్లారిటీగా క్యాన్సిల్ చేయాలి, ఏది మిస్ కాకుండా. ఆన్సర్ 16 రోజు.